ప్రస్తుతం భారత్ పాక్ మధ్య అనధికారికంగా యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ తన దుర్బుద్ధిని పోనిచ్చుకోలేక నేరుగా సైన్యాన్ని ఢీకొట్టే దమ్ము లేక అమాయక పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. సరిహద్దులోని పట్టణాలు, గ్రామాల్లో బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధిస్తుంది. అసలు ఈ బ్లాక్అవుట్ అంటే ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. భారత్ పాక్ సరిహద్దుల్లో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ నేరుగా వచ్చే ధైర్యం చేయలేక రాత్రులు 10 నుంచి ఉదయం వరకు దాడులు చేస్తుంది. రాత్రి వేళల్లో లైట్లు ఉంటే శత్రువులు సులువుగా ప్రాంతాలను గుర్తించి దాడులు చేసే అవకాశం ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు లేదా యుద్ధ భయాలున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధిస్తారు. దీని ప్రకారం రాత్రి సమయంలో ప్రజలందరూ తమ ఇళ్లలోని వెలుగులను ఆర్పేయాలి. వీధి దీపాలు కూడా ఆపేయాలి. ముఖ్యమైన ప్రభుత్వ, మిలిటరీ సంస్థల దగ్గర లైట్ ఫ్రీ జోన్ విధిస్తారు. ప్రజలు కూడా రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఎవరైనా ఇళ్లలో లైట్లు వెలిగిస్తే వారిని వెంటనే పోలీస్ అలర్ట్ చేసి వాళ్ళ లైట్ ఆపేలా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే శత్రు దేశం విమానాలు లేదా మిసైళ్లు దాడులు చేసేటప్పుడు వారు ఎక్కువగా వెలుతురును టార్గెట్ చేస్తారు. నగరాలు వెలిగిపోతే పైనుంచి కనిపించడంలో సులువవుతుంది. కాబట్టి బ్లాక్అవుట్ చేస్తే నగరం చీకట్లో ఉంటుంది. కావున విమానాల దాడులు లేదా బాంబింగ్ నుంచి తప్పించుకోవచ్చు. పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఇళ్లలో వెలుగులు వెలిగిస్తే వెంటనే వార్నింగ్ ఇచ్చి ఆపేయిస్తారు. బ్లాక్అవుట్ సైర్లను మోగిస్తారు. సులభంగా చెప్పాలంటే యుద్ధం సమయంలో రాత్రి వేళల్లో నగరాన్ని చీకట్లో ఉంచడం, శత్రు విమానాలకు టార్గెట్ కనిపించకుండా చేయడం అన్నమాట. ప్రస్తుతం భారత్లో పంజాబ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో పాక్ సరిహద్దున్న ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.